ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ముఖ్యమైనటువంటి సమాచారం తెలియజేస్తున్నాను. మీరు దీన్ని మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేస్తే కొంతకన్నా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం గరువు గ్రామంలో ఒక విద్యా సంస్థ కాలేజీ కలదు. దాని పేరు ఆంధ్ర అసోసియేషన్ యూకే జూనియర్ కాలేజీ. ఇది సుమారు 30 సంవత్సరముల నుంచి నడపబడుతుంది. ఇది కేవలం సర్వీస్ మోటివ్ తోటే తప్ప లాభాల గురించి ఆశించే కాలేజీ కాదు. అలాగని మంచి విద్య, నాణ్యమైన విద్య ఇస్తున్నటువంటి సంస్థ. సాధారణంగా 10th 10వ తరగతి పాస్ అయ్యి ఎక్కడో దూరంగా కార్పొరేట్ కళాశాలలో ఎంచుకుని దూరంగా వెళ్ళటం, పిల్లలు దూరంగా ఉండటం, తల్లిదండ్రులకి బాధగా ఇబ్బందిగా కూడా ఉన్న రోజుల నుంచి పక్కనే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చి పిల్లలు ఎదురుగుండా చదువుకునేటువంటి వెసులుబాటు కలిగినటువంటి కాలేజీ ఈ కాలేజీ సొంత భవనము, విశాలమైనటువంటి గ్రౌండు అన్నీ ఉన్నాయి. అలాగే అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీ కూడా కలదు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలు కూడా బోధిస్తున్నారండి వీళ్ళు. ఈ కాలేజీ గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరము మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతున్నారండి. మంచి మార్కులు అంటే 1000కి 990 మార్కుల వరకు సాధిస్తున్నారండి. అంటే వీరు కార్పొరేట్ కళాశాలలాగా యాడ్లు లేకపోతే ప్రచారము చేసుకోరండి. వీళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అయినటువంటి విద్యార్థులకి క్రమశిక్షణగా విద్య నేర్పడమే వీళ్ళ ధ్యేయం. గడిచిన 2024-25 అకాడమిక్ ఇయర్కి గాను ఎంపీసీలో 988 మార్కులు సాధించినటువంటి విద్యార్థులండి. అలాగే 983 మార్కులు, 974, 938, 923, 920, 908 ఇలా అభ్యసించి మార్కులు తెచ్చుకున్నారండి. అలాగే జూనియర్ ఇంటర్కి సంబంధించి కూడా 450 పైచీలకు మార్కులు ఆల్రెడీ తెచ్చుకున్నారు. ఇంకా మళ్ళీ బెటర్మెంట్ రాసి మళ్ళీ స్కోర్ పెంచుకుంటానికి కూడా చూస్తున్నారు. ఈ కాలేజీ మంచి విశాలమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి బస్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా ఈ కాలేజీల్లో పూర్వం నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారండి. చార్టెడ్ అకౌంట్లుగా స్థిరపడ్డారు. టీసీఎస్, ఎసెంచూరు, హెచ్సిఎల్, జీసీపీఎస్ వంటి మంచి కార్పొరేట్ జాబులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, చార్టెడ్ అకౌంట్లు గాను స్థిరపడ్డారు. ఇది కేవలం సమాచారం తెలియపరచడానికే ఇది పెడతాం జరుగుతుంది. మీకు తెలుసున్న వారికి